బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వారసుల జోరు కనిపిస్తుంది. బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ వారసుల జాబితా ఎక్కువగానే ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన వారసత్వ రాజకీయాల గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీహార్ ఎన్నికల్లో ఏ రాజకీయ నేతల వారసులు పోటీ చేస్తున్నారు? రాజకీయ వారసులకు ఓటర్ల మద్దతు లభించే అవకాశం ఉందా? వారసత్వం దాదాపు అన్ని రంగాల్లో ఉంది. రాజకీయ రంగం విషయానికి వస్తే వారసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ రాజకీయాల్లో వారసత్వం ఇప్పటిది కాదు. రాజకీయ నాయకులు తమ వారసులు లేదా కుటుంబ సభ్యులను ఎన్నికల్లో పోటీకి దింపుతుండడం ఇప్పుడు కొత్తగా ఏమీ చూడటం లేదు. దేశంలో వారసత్వ రాజకీయాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. బీహార్లో కూడా కుటుంబ రాజకీయాల ప్రభావం ఎక్కువే. దాదాపు ప్రతి రాజకీయ పార్టీలోనూ వారసత్వ రాజకీయాలు ఉన్నాయని చెప్పొచ్చు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ధనబలం, ప్రజల మద్దతు కలిగిన నేతల వారసులకు అసెంబ్లీ టికెట్లను ఇచ్చాయి రాజకీయ పార్టీలు. బీహార్లోని ప్రధాన పార్టీలకు కుటుంబ రాజకీయాలే ముఖ్య ఆధారంగా నిలుస్తాయి. ప్రముఖ రాజకీయ కుటుంబాల వారసులు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీహార్ ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ వారసుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీహార్లోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరపున లాలో చిన్న కుమారుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్, తారాపూర్ నుంచి మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు, బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, రఘునాథ్పూర్ నుంచి గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దివంగత మహమ్మద్ షాబుద్దీన్ కుమారుడు, ఆర్జేడీకి చెందిన ఉసామా షాహబ్ బరిలో నిలిచారు. ససారాం నుంచి రాష్ట్రీయ లోక్మోర్చా తరపున ఉపేంద్ర కుష్వాహా భార్య స్నేహలత, జుంజూర్పూర్ నుంచి మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా కుమారుడు, బీజేపీ తరపున నితీష్ మిశ్రా, ఇమాంగంజ్ నుంచి హెచ్ఏఎం తరపున కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంజీ కోడలు దీపా మాంజీ పోటీలో ఉన్నారు. ఇక మోర్వా నుంచి జనసురాజ్ పార్టీ తరపున జాగృతి ఠాగూర్ పోటీలో ఉన్నారు. గైఘాట్ నుంచి జేడీయూ తరపున కోమల్ సింగ్ ఎన్నికల బరిలో దిగారు. జేడీయూ తరపున నబీన్ నగర్ నుంచి ఎంపీ లవ్లీ ఆనంద్ కుమార్, చేతన్ ఆనంద్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ తరపున బంకీపూర్ నుంచి బీజేపీ దివంగత నేత నబీన్ కిషోర్ సిన్హా కుమారుడు నితిన్ నబీన్ బరిలోకి దిగారు. బీజేపీ తరపున దిగా నుంచి సీనియర్ నేత గంగాప్రసాద్ చౌరాసియా కుమారుడు సంజీవ్ చౌరాసియా పోటీలో ఉన్నారు. ఆర్జేడీ తరపున షాపూర్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు శివానంద్ తివారీ కుమారుడు రాహుల్ తివారీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. షాపూర్ నుంచి బీజేపీ సీనియర్ నేత విశ్వేశ్వర ఓజా కుమారుడు రాకేష్ ఓజా, ముకామా నుంచి ఆర్జేడీ నేత సూరజ్ బాన్సింగ్ భార్య వీణాదేవి, లాల్గంజ్ నుంచి ఆర్జేడీ నేత మున్నా శుక్లా కుమార్తె శివాని శుక్లా పోటీ చేస్తున్నారు. రాజకీయ నేతల వారసులు, కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి ప్రవేశించే విధానాన్ని చూస్తే ఇప్పుడు పార్టీలు సైద్ధాంతిక నిబద్ధతలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నిజానికి తమ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో స్థిరపడి ఉన్నారు కాబట్టి వారి వారసులు సులభంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అదే సమయంలో రాజకీయ వారసులకు సులువుగానే టికెట్లు సైతం ఇస్తున్నాయి పార్టీలు. రాజకీయ నేతల వారసులకు తమ కుటుంబం, ఓటర్ల మద్దతుతో విజయం సులువవుతుందని పార్టీలు సైతం భావిస్తున్నాయి. రాజకీయ నేతల వారసులు ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతిసారి ఉండేదే. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పలువురు రాజకీయ నాయకుల వారసులు ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో వారికి ఓటర్ల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వారసులు బరిలోకి దిగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్లోని దాదాపు అన్ని రాజకీయ పార్టీల నుంచి వారసులు ఎన్నికల బరిలో నిలుస్తూ ఉండటంతో వారసుల హవాపై చర్చ జరుగుతుంది. ఇక రాజకీయ వారసులు ఓటర్ల మద్దతును ఏ మేరకు దక్కించుకొని తమ పార్టీలకు విజయ అవకాశాలను పెంచుతారో లేదో చూడాలి.